చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ మరియు ఎలక్షన్ కమిషనర్గా వివేక్ జోషిని రాష్ట్రపతి నియమించాడు. వీరి పేర్లను త్రిసభ్య కమిటీ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ కమిటీలో మోడీ, అమిత్ షా, అపోజిషన్ లీడర్ అయిన రాహుల్ గాంధీ సభ్యులుగా ఉన్నారు. ఎన్నికల కమిషన్ల చట్టం 2023 ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి నియామకాలు ఇవే కావడం విశేషం. సంప్రదాయం ప్రకారం ఎలక్షన్ కమిషన్లో సీనియర్ కమిషనర్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమిస్తారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పదవి ఫిబ్రవరి 18న ముగియనుండగా తన తర్వాత సీనియర్ అయిన జ్ఞానేష్ కుమార్ను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా నియమించారు. ఇతను చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు. జ్ఞానేష్ 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా కేరళలో విధులు చేపట్టాడు. అంతేకాకుండా 2023లో ఎలక్షన్ కమిషనర్గా నియమితులయ్యారు. ఇతను ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంటు ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర వహించాడు. ఉద్యాన పంటలకు కేంద్రం నిధులు మంజూరు చేసింది. కొత్తగా 50,000 ఎకరాలలో కూరగాయలు, తోటల పెంపకమే లక్ష్యంగా పెట్టుకుంది. మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ కింద తెలంగాణకు 145 కోట్ల నిధులను మంజూరు చేసింది. మెట్రో అర్బన్ వెజిటేబుల్ క్లస్టర్ పథకానికి హైదరాబాద్ను ఎంపిక చేసింది. దీని ద్వారా జీహెచ్ఎంసీకి మరో 333 కోట్ల నిధులు రానున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యస్మిన్ బాషా ప్రతిపాదనల మేరకు కేంద్రం ఈ చొరవ తీసుకుంది. దేశంలో కూరగాయలు, పండ్లు, పూలు, సుగంధ ద్రవ్యాల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ అమలు చేస్తుంది. గిడ్డంగుల నిర్వహణలో ఉత్తమ పనితీరును కనబరుస్తున్నందుకు గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు స్కోచ్ పురస్కారం లభించింది. భారత్ టెక్స్ 2025 కార్యక్రమాన్ని ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 17 వరకు ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో మోడీ భారతదేశ వస్త్ర ఎగుమతులకు లక్ష్యాలను ప్రకటించాడు. 2030 నాటికి 3 లక్షల కోట్ల నుంచి 9 లక్షల కోట్లకు ఎగుమతులను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2025 యొక్క 8వ ఎడిషన్ ఫిబ్రవరి 16న మస్కట్లో ప్రారంభమైంది. దీని థీమ్ వచ్చేసి వయాజ్ టు న్యూ హారిజన్స్ ఆఫ్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్లో కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహించడం దీని లక్ష్యం. ఈ సమావేశంలో 60 దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థల నుంచి అధికారులు పాల్గొంటారు. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ని 2016లో ఏర్పాటు చేశారు. ఇది హిందూ సముద్రంలోని సవాళ్లను పరిష్కరించడంతో పాటు వివిధ దేశాల సహకారాన్ని ప్రోత్సహిస్తుంది. సముద్ర భద్రత, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ స్థిరత్వం దీని ముఖ్య లక్ష్యం. హిందూ మహాసముద్రం యొక్క ప్రాముఖ్యత. హిందూ మహాసముద్రం ప్రపంచంలో 3వ అతిపెద్ద మహాసముద్రం. ఇది 70.56 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ విస్తీర్ణంలో ఉంటుంది. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఖండాలను కలుపుతూ ట్రేడ్ కారిడార్గా ఉంది. ఈ సముద్రానికి ఇండియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా లాంటి 26 దేశాలు తీర ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఇండియా ఇంధన దిగుమతుల్లో 90% ఈ సముద్రం నుంచే జరుగుతుంది. సముద్ర దొంగలు, సముద్ర నేరాలు, వాతావరణ మార్పు ఈ ప్రాంతానికి పెనుముప్పును కలిగిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలు సముద్ర మట్టాలు పెరగడం వలన ముప్పు ఏర్పడుతుంది. సముద్ర ఉగ్రవాదం మరియు అక్రమ రవాణా లాంటివి నిరంతర సమస్యలుగా ఉన్నాయి. వీటన్నింటినీ చర్చించి తదుపరి చర్యల కోసం ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ను ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు.